హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఎవర్ బిఫోర్. సో ఈరోజు మేము మా ఇంట్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాం. రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి అండ్ రిజల్ట్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది మేకింగ్ ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ మేము 3 నుంచి 3.5 కేజీల ఫిష్ తీసుకున్నాం కాబట్టి దానికి 5 స్పూన్ల కారం సరిపోతుంది. సో ఫిష్ క్వాంటిటీని బట్టి మీరు కూడా కారం తీసుకోండి. ఇక్కడ 3 నుండి 3.5 కేజీల ఫిష్ అయితే 5 స్పూన్ల కారం సరిపోతుంది. 5 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత 4 స్పూన్స్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. సో ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాము, ఎందుకంటే దానివల్ల ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. ఇవన్నీ వేసి మిక్స్ చేసేటప్పుడు మనం ఎలాంటి లంప్స్ లేకుండా చేయాలి, అంటే ఎలాంటి ఉండలు ఉండకుండా చూసుకోవాలి. సో అదొక ఫైన్ పౌడర్ లాగా మారుతుంది, మనం మిక్స్ చేసే ప్రాసెస్కి ఈజీ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలి, అది ఎగ్. వల్ల ఏమవుతుంది అంటే మనం చేసుకున్న మసాలా మిక్స్చర్ ఉంది కదా, అది ఫిష్కి పట్టించినప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది, అంటే ఫిష్ ఆ మసాలా ఫ్రై అనేది సెపరేట్ కాకుండా ఉంటాయి. సో దానికోసమని మనం ఎగ్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక మంచి పేస్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం కరివేపాకు కూడా యాడ్ చేస్తాం. సో దాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఫిష్కి మనం బాగా పట్టించాలి. సో దానికోసమని ఫోర్క్తో మనం హోల్స్ లాగా పెట్టుకోవాలి, అంటే ఫిష్కి హోల్స్ లాగా పెట్టుకోవాలి. అప్పుడు ఈ మసాలా, ఈ ఇంగ్రీడియంట్స్ కలిపిన మిక్చర్ అనేది ఫిష్లోకి బాగా పట్టుకొని మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. మనం ఫిష్కి పట్టించిన తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఫిష్ని అలా పక్కకు పెట్టుకున్న ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ప్యాన్ పైన ఎన్ని పీసెస్ పడితే అన్ని చేప ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనం ఈ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మనం హై లో చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 3 నిమిషాల తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు వన్ సైడ్ 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని దాన్ని కూడా ఒక 3 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఒక ఫిష్ని ఫ్రై చేయడానికి మినిమం 8 to 10 మినిట్స్ పడుతుంది. సో అప్పటిలోపు ఆ ఫిష్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది, ఉడుకుతుంది. ఫిష్ ఫ్రై మొత్తం 8 to 10 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని సైడ్కి పెట్టుకోవాలి, అంటే ఆయిల్ లేని ప్లేస్లో మనం ప్యాన్లో సైడ్కి పెట్టుకుంటే దానికి ఉన్న ఆయిల్ అనేది మళ్ళీ పెనంలోకి వచ్చేస్తుంది, కాబట్టి మేము అలా పెట్టుకుంటాం. మీరు కూడా ట్రై చేయండి. సో ఆయిల్ అనేది ఎక్కువగా పట్టుకోదు ఫిష్ ఫ్రైకి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచి అప్పుడు మనం ప్లేస్లోకి తీసుకోవాలి. ఎంత చాలా బాగా ఫ్రై అయిందో, అసలు చూస్తుంటేనే ఊరిలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సర్వింగ్ టైం. ఇప్పుడు చేద్దాం అసలైన టెస్టింగ్. మా డాడీకి నచ్చిందంటే మా ఇంట్లో ఆ వంట డిస్టింక్షన్లో పాస్ అయినట్టే. మీరు వాళ్ళ రియాక్షన్స్ చూడొచ్చు. మా డాడీకి, నానమ్మకి అయితే చాలా బాగా నచ్చింది గైస్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మార్కులు కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.